మన ప్రియుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని పని చేస్తూ దిగులు పడుతున్నావేమో, దేవుని పని చేస్తూ భయపడుతున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడై ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు. నువ్వు అనుకుంటున్నావు, నేను దేవుని పని చేస్తున్నాను, నాకు ఎవరు తోడు లేరు, ఎవరు నాకు అండగా లేరు, ఎవరు సహాయం చేయడం లేదు, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా ధైర్యంగా నిలబడాలి అని చెప్పేసి. దేవుని బిడ్డలారా, నువ్వు చేసేది దేవుని పని కాబట్టి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, కృంగిపోకు. ఈరోజు ఈ లోకంలో అందరూ నీకు సహాయం చేయకపోయినా దేవుని సహాయం ఎప్పుడూ నీకు అందుతూనే ఉంటుంది. ధైర్యం తెచ్చుకో. నువ్వు చేసేది దేవుని పని. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ మహారాజు అయిన ఆ పని చేస్తున్నాం. ఈరోజు లోకంలో మంత్రుల దగ్గర పని చేస్తేనే వాళ్ళకి ఎంతగానో రక్షిస్తారు, వాళ్ళకి ఆపద కలిగినప్పుడు. ఈ లోకంలో మనుషులే అంత రక్షించినప్పుడు నీవు దేవుని పని చేస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ యేసయ్య నిన్ను ఎప్పుడు కూడా తన రెక్కల చాటి కింద దాచిపెట్టుకొని కాపాడుకుంటూ వెళ్తాడు. నీకు ఆరోగ్యం వచ్చినా నిన్ను కాపాడుకుంటాడు. నీకు ఎవరున్నా ఏమన్నా మాట్లాడడానికి వచ్చినా రాకుండా కూడా కాపాట్లాడుకుంటాడు. నిన్ను ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పలా కూడా చూసుకుంటాడు. నీవు దిగులు పడద్దు. భయపడుతున్నావేమో, భయపడకూడదు. ధైర్యం తెచ్చుకో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేసేది దేవుని పని. దేవుని పనిలో దేవుడు నిరంతరము ఎల్లప్పుడూ ఎక్కడైనా తోడుగా ఉంటాడు. సువార్త చేయడానికి భయపడొద్దు, వాక్యం చెప్పడానికి భయపడకూడదు, దేవుని పని ఏం చేయడానికైనా సరే భయపడకూడదు. ముందరికి వెళ్ళాలని ధైర్యం తెచ్చుకొని దేవుని తోడు గమనించి చక్కగా దేవుని పని చేయాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రభువా, నీ బిడ్డలు నీ పని చేయడానికి భయపడుతున్నారేమో నాయన. నాకెవరు సహాయం చేయడం లేదు, నాకు ఎవరు తోడు లేరు, నన్ను ఏమైనా అంటారేమో, నన్ను ఏమైనా చేస్తారేమో అని భయపడుతున్న ప్రతి బిడ్డను యేసునామములో బలపరచండి తండ్రి. ఆ బిడ్డలకు ధైర్యమును దయచేయండి ప్రభా. యేసయ్య నీకే మహిమ, యేసయ్య నీకే ఘనత ప్రభా. ఆ బిడ్డలు నీ పని చేసే బిడ్డలుగా నీ పనిలో ధైర్యమును, ఆ పట్టుదలను ఇచ్చి ముందరికి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.